బాధపడుతూ ఉండగా ఆయన శరీరం నుంచి కొంతమంది పుట్టుకొచ్చారు. ఎప్పుడు బాధతో ఉన్నప్పుడు సంతాన ప్రాప్తి పొందకూడదట. ఈయన బాధతో ఉన్నప్పుడు ఆయన శరీరం నుంచి కొందరు పుట్టారు. ఆ పుట్టిన వాళ్ళు కొంతమంది నల్లగా ఉన్నారు, కొంతమంది ఎర్రగా ఉన్నారు. వాళ్ళు పుట్టగానే వాళ్ళకి ఎక్కడలేని ఆకలి వచ్చేసింది. ఆకలితో వాళ్ళు వీడెవడో 4 ముఖాలతో ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, వీడు బాగున్నాడు, మనం పుట్టగానే ఆకలేసింది, వీడినే భక్షించేద్దాం అని మీదకు దూకారట. ఇది కన్న తండ్రి బ్రహ్మదేవుణ్ణి మింగడానికి వచ్చారు వాడు. దాంతో బ్రహ్మ తెల్లబోయి, నేను చింతాక్రాంతుణ్ణి పాపిష్టాలోచనలో ఉండగా బాధలో ఉండగా పుట్టారు, అందుకే వీళ్ళు తండ్రిని కూడా తినాలి అనుకుంటున్నారు అని వద్దు వద్దన్నాడు ఆయన. వద్దు వద్దన్నా సరే భక్షించండి భక్షించండి అన్నారు కొంతమంది, రక్షించండి రక్షించండి అన్నారు కొందరు. ఈ భక్షించండి అన్న వాళ్ళందరినీనేమో రాక్షసులు అన్నాడు ఆయన, రక్షించండి అన్నవాళ్ళని యక్షులు అన్నాడు. అనగా యక్షులు ఎప్పుడూ కూడా పాప పనులు చెయ్యొద్దని నివారిస్తారు, రాక్షసులు పాప పనులు చెయ్యండి అంటారు. ఈ విధంగా ఈ పుట్టినటువంటి వాళ్ళల్లో కొందరు రాక్షసులయ్యారు, కొందరు యక్షులయ్యారు. దాంతో బ్రహ్మగారు ఈ తమోమయమైన చింతాక్రాంతమైన బాధాపూరితమైన శరీరం విడిచిపెట్టేశాడు. ఆ శరీరాన్ని విడిచిపెట్టి నీళ్లలో కలిపేశాడు. ఆ నీళ్లు ఒక భయంకరమైన నదిగా మారిపోయాయి. ఆయన శరీరం విడిచిపెట్టి ఇంకో శరీరం ధరించాడు. ఆయన ఎలాంటి వాడంటే పాము కుబుసం విడిచినట్టుగా ఉన్న శరీరం విడిచి ఇంకో శరీరం ధరించగలడు. ఈ పాత శరీరం తమోమయ శరీరం, అది కరిగిపోయింది, నీరయ్యింది. అదే వైతరణి అనే పేరుతో నదిగా మారిపోయింది. అందుకే ఆ వైతరణి నది అంత భయంకరంగా ఉంటుంది. ఆ వైతరణి నది ఇప్పుడు ఓడ్యాణపేటం గిరిజాదేవి దగ్గరికి వెడుతూ ఉంటే దారిలో ఉంటుంది. అక్కడ స్నానం చేసిన వాడు ఆ వైతరణిని తరిస్తాడు. మొన్న జనవరిలో జనాలను తీసుకెళ్ళి అక్కడ స్నానం చేయించాను. కొన్ని ప్రాంతాల్లో స్నానం చేయాలి, అందుకే గురువుగారు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు అప్పుడు రావాలి. ఇంట్లో కూర్చొని ఈ తీర్థం పుచ్చుకోవడం వల్లే కాదు, ఆ తీర్థ స్నానం చేస్తే ఎక్కువ లాభం. అయినా కొంతమందికి ఎందుకు వచ్చిందండి, ఏమో యాత్రలో ఇడ్లీ దొరుకుతాయో లేదో, కాఫీ దొరుకుతుందో లేదో అనుకుంటారు. మాయిదారి కాఫీ కోసం తీర్థయాత్రలు మానడం ఏమిటి? మన జీవితమే రేపు పొద్దున్న గానుగులో పెట్టి తిప్పుతూ ఉంటే యమధర్మరాజు ఒంటి నుంచి కారుతుంది అప్పుడు కాఫీ. రేపు పొద్దున యమధర్మరాజు గారు ఎప్పుడు తీర్థయాత్రలు చేయలేదు, పద్మాకర్ గారు ఇన్నేళ్ళుగా తీర్థయాత్ర తిరిగి చేస్తూ ఉంటే నువ్వు ఇంట్లో కూర్చుంటావా అని ఏం చేస్తాడనమాట. చచ్చిన తర్వాత యాతన శరీరంలో ప్రవేశపెట్టి యముడి దగ్గర గానుగు ఉంటుంది, అందులో వేసి గిర్ర గిర్రని తిప్పుతారు. తిప్పితే నువ్వు బతికొండగా కాఫీ కోసం తీర్థయాత్ర మానేవే, ఆ కాఫీ నీ ఒంట్లోంచి కారుతుంది. ఈ కాఫీ ఎవడో కొండ రూపాయికి, దాన్ని ఎవడో కొనకపోతే అంత ఇబ్బంది. కాబట్టి కాస్త అప్పుడప్పుడు అలాంటి తీర్థయాత్రలు చేసి ఆ నదులలో స్నానం చేస్తే పవిత్రత్వం పొందుతాం. పుష్కరం అనగా క్షేత్రం. ఈ వైతరణి అని, వైతరణి ఎంత గొప్పదండి, చల్లగా ఉంటుంది నీరు. మన అందరినీ ఇక్కడ సంకల్పం చెప్పించి బుడుంగును ముంచేశానంతే. ఒక్క దెబ్బకి అందరూ స్నానం చేశారు. దురదృష్ట జీవులు అప్పుడు అక్కడ కూడా వచ్చి చలండి బాబోయ్ అని ఒకడో, తువ్వాలు తెచ్చుకోలేదని ఒకడో స్నానం చేయడం మానేశారు. వీళ్ళందరికీ వైతరణి తరించే యోగం లేక అందులో స్నానం చేయలేకపోయారట. ఇప్పుడు మీరు మళ్ళీ బెంగ పెట్టుకుని బాబోయ్ అని ఏడవద్దు, మిమ్మల్ని భయపెట్టడానికి కాదు ఇది. మీరు మార్కండేయ పురాణం వినండి, ఎప్పుడైనా వెళ్ళండి అని చెబుతున్నారు. ఎప్పుడైనా ఒకసారైనా తీర్థయాత్రలకు వెళ్ళి ఆయన శరీరం నుంచి ఓ భయంకరాకారుడైన రాక్షసుడు పుట్టాడు. రజోగుణం నుంచి పుట్టాడు ఆ రాక్షసుడు. వాడు పుట్టగానే ఆకలోయ్ ఆకలోయ్ అని రెచ్చిపోయి ఏం చేసేట, అప్పటిదాకా ఈయన సృష్టించినటువంటి యక్షుల్ని, రాక్షసుల్ని, చెట్లని అన్నిటినీ మింగేయడం మొదలెట్టాడు. చెట్లు కూడా మింగేయడం మొదలెట్టాడు. చెట్టు మింగడం, నోట్లో వేసుకోవడం, చెట్టు పీకడం, నోట్లో వేసుకోవడం. సముద్ర జలం తాగేయడం మొదలెట్టాడు, నదీ జలం తాగేయడం మొదలుపెట్టాడు. ఓరివీడు ఆకలి మండిపోనో మొత్తం భూమి అంతా మింగేటట్టున్నాడు వాడు, లోకాలన్నీ మింగేటట్టున్నాడు. దాంతో బ్రహ్మగారు కంగారు పడి వీడిని కాసేపు ఊరుకుంటే లోకాలు మింగుతాడు, గోళాలు మింగుతాడు, చివరికి నన్ను కూడా మింగేస్తాడు. ఇటువంటి వాడు గనక ఏ ఉపన్యాసం చెప్పడమో మొదలు పెడితే వాడిని 40 రోజులు పోషించడానికి ఏమైపోతారు జనం అనుకుని ఆయన ఒరే దుస్సహాయిలారా అని నెత్తి మీద దెబ్బ కొట్టి, ఏమిట్రా కనిపించిన వాటిని మింగేస్తున్నావు, రాక్షసుల్ని మింగుతావు, యక్షుల్ని మింగుతావు, చెట్లు మింగుతావు, కొండలు మింగుతావు, బండరాళ్ళు మింగేస్తావు, నదులు తాగేస్తున్నావు అంటే ఏం చేయను, ఆకలి దాహం అన్నట్ట. ఈ రోజు నుంచి నీకు ఆకలి దాహం ఉంటాయి, కానీ వాటిని తీర్చుకోవటానికి ఎవరిని మృంగకుండా నీ ఆకలి తీరే మార్గం నేను విధిస్తున్నాను. దాంతో నీకు ఆకలి వేరే రకంగా మారుతుంది. అంటే తినడం వల్ల తీరే ఆకలి రాదు నీకు. అది ఎటువంటి ఆకలి, ఎటువంటి దాహం అవుతాయంటే, ఈ రోజు నుంచి నువ్వు ప్రజల్ని పట్టుకో, పాపాత్ముల్ని పట్టుకో. ఎవడు పాపం చేసినా ఆ పాపం నీ ఆకలి తీరుస్తూ ఉంటుంది. ఈ రోజు నుంచి పాపాత్ములను ఆవహించు అని అతన్ని భూలోకానికి పంపేశాడు.
భూలోకంలో ఎవరైనా పాపం చేస్తే ఈ పాపాత్ములను ఆయన పట్టుకుంటాడు. పట్టుకుంటే వాడు పాపం చేసినప్పుడల్లా ఆ పాపం వీడికి ఆకలి తీరుస్తూ ఉంటుందట. అందుకే మనం పాపాలు చేసాం అనుకోండి, చెప్పులు ఎత్తుకుపోయాం అనుకుందాం. పద్మాకర్ గారు చెప్పులు ఎత్తుకుపోతే ఈ చెప్పులు ఎత్తుకుపోవడం ఓ పాపం కదా, ఈ పాపాత్ముడిని వాడు పట్టుకుంటాడు. అప్పుడు వాడికి చక్కగా ఏదో పుణుకులు తిన్నటువంటి తృప్తి వస్తుంది. ఎవరినైనా హత్య చేశాం, ఈ హత్యా పాపం చేసిన వాడిని వాడు పట్టుకుంటాడు. ఈ హత్యా పథకం వాడికి మృష్టాన్న భోజనం అంట, పిండి వంటల భోజనం చేసిన తృప్తి కలిగిస్తుంది. ఇలాంటి పాపాలు ఎవడన్నా తాగుబోతాడున్నాడు, తాగితే అప్పుడు వాడికి మంచినీళ్ళు తాగడం వల్ల ఏ తృప్తి కలుగుతుందో ఆ తృప్తి కలుగుతుంది. ఈ విధంగా దుస్సహుడు ఈ తాగుబోతుల్ని ఈ పాపాత్మల్ని బ్రహ్మగారి ఆజ్ఞతో పట్టుకోవడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి వాడికి ఆకలి తీరింది, దాహము తీరింది. ఇప్పుడు ఇంతకీ వాడు ఎక్కడున్నాడు అనుకుంటున్నారు? ఈ పాపాత్ముల దగ్గర అన్నమాట. ఇప్పుడు చిత్తూరు గంటేశారు వాడిని, వాడిలో దుస్సహుడు ఉన్నాడు. అలాగే రోజు రాత్రిపూట బెల్ట్ షాపుల దగ్గర ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటూ ఉంటారే, వాళ్ళల్లో దుస్సహుడు ఉంటాడు. ఇప్పుడు దుస్సహుడికి ఆకలి తీరుతోంది సరే, వాడు వీళ్ళని పట్టుకోవడం వల్ల వీళ్ళు ఏమవుతారట? భూలోకంలో ఉన్నప్పుడు ఈ దుస్సహుడు వాళ్ళని ఆవహించటం వల్ల ఔచిత్యం మర్చిపోతారు. ఏం మాట్లాడతారో తెలియదు, ఏమి తింటారో తెలియదు, ఏమి చేస్తారో తెలియదు. అందుకే భార్యల్ని చంపేవాళ్ళు, భర్తల్ని చంపేవాళ్ళు, హత్యలు చేసేవాళ్ళు, చేయకూడని పాపాలు చేసేవాళ్ళు పెరిగిపోతున్నారు. ఒక పాపం చేస్తే వాడు ఆవహిస్తాడు, వాడు ఆవహిస్తే వీడికి పాపాలు చేయటం పెరిగిపోతూ ఉంటుంది. ఈ దుస్సహుడు కలియుగాంత వరకు వీళ్ళ ద్వారా ఆకలి తీర్చుకుంటాడు ఈ పాపాత్మల్ని పట్టుకుని. నిత్యం భగవంతుని ఆలయానికి వెళ్ళి నమస్కరించేవాడు, విభూతి పూసుకునేవాడు, ఊర్ధ్వపుండ్రములు నిలువునామాలు పెట్టుకునేవాడు, రుద్రాక్షలు ధరించేవాడు, భక్తితో శ్రద్ధతో భగవద్ కథలు, భగవత్ సంబంధమైన చరిత్రలు పురాణం అనే పేరుతో వినేవాళ్ళు, అన్నదానాదులు చేసేవాళ్ళు, గురుభక్తి కలిగిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళని మాత్రం దుస్సహుడు పట్టుకొని పీడించకుండా బ్రహ్మ మనకు వరం ఇచ్చాడు. వీళ్ళని మాత్రం అది ఏం చేయలేట్టువాడు, తక్కిన వాళ్ళని మాత్రం పట్టుకుంటాట. ఈ విధంగా